శివుడు పెట్టే మహిమలు, శివుడు పెట్టే అద్భుతాలు, శివలీలలు అర్థం చేసుకుని అంత గొప్ప వాళ్ళము మనము. ఆయన భూగోళమంత ప్రపంచమంత పంచభూతాల శాసించే పరమేశ్వరుడు, మనం ఇసుక రేణువంత మనం. ఆయన లీలలు మనం అర్థం చేసుకోవాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ శివుడు ధ్యానంలో ఉండి శివుణ్ణి అర్థం చేసుకోవాలి. ఎప్పుడైతే నువ్వు శివుణ్ణి అర్థం చేసుకుంటావో అప్పుడు శివుడు పెట్టి ప్రతి లీలానికి అర్థమవుతుంది. అంటే అప్పుడు నీకేమనిపిస్తుంది అంటే ఇప్పుడు నువ్వు పడే కష్టాలు ఇంత కష్టంగా ఉన్నాయి కదా, నువ్వు శివలీలలో పడి శివ ధ్యానంలో పడినప్పుడు నీకు ఒకవేళ ఆయన అద్భుతమైన కష్టాలు, అపారమైన కష్టాలు నీకు పెట్టినా ఆ కష్టాల్లో కూడా శివుని వెతుకుంటావు. శివుడు నాకు ఈ కష్టం పెట్టాడు, అయ్యో ఇందులో శివుడు ఉన్నాడే, నేను దీన్ని అనుభవించడానికి ఎంత పుణ్యాత్ముణ్ణి అనుకునేలా ఫీల్ అవుతావు. అయ్యో నాకు ఇన్ని దుఃఖాలు పెట్టి నా కన్నీళ్లు ఇలా కారిపోతున్నాయే, ఈ కన్నీటి ప్రతి బిందువులో శివుడున్నాడే, ఆ కన్నీళ్లు ఇలా కారినప్పుడు నా శివుడు నా కళ్ళలో నుంచి కింద పడుతున్నాడు కదా అనుకునేలా ఫీల్ అవుతావు. ఎంతటి కష్టాన్ని, ఎంతటి బాధని భరిస్తున్నా ఆ కష్టం వెనక, కష్టం బాధలో ప్రతి దాంట్లో శివుడు ఉన్నాడే అంటే శివుడు నాతో ఉన్నాడు, నాకు ఇన్ని కష్టాలు పెట్టినా కూడా శివుడు నాతోటే ఉన్నాడు అంటే ఆ అనుభూతి ఎంత గొప్పది. ఇలా మనం శివుని ఎక్కడైనా చూడొచ్చు, ఎందులోనైనా చూడొచ్చు. ఎందుకంటే శివుడు అంతటా ఉండేవాడు పరమేశ్వరుడు. హర హర మహాదేవ శంభో శంకర.